ఫోటోగ్రాఫర్, అది సీజనల్ బిజినెస్. నచ్చితే ఎవడన్నా పెళ్ళి ఉంటే వెళ్ళామని లేదనుకుంటాను. ఇలాంటి సిచ్యువేషన్లో 14 వెస్టేజ్ లో జస్ట్ పార్ట్ టైం చేస్తే నాకు వచ్చిన ఇన్కమ్ చూస్తే 14 నెలలకి 14 సంవత్సరాలకి కంపేర్ చేసుకున్న తర్వాత అర్థమైంది పార్ట్ టైం చేస్తే ఎలా ఉంది కాబట్టి ఫుల్ టైం చేస్తే బాగుంటుందా. అలాంటి టైంలో ఫుల్ టైం దిగాను. ఫుల్ టైం దిగిన మరొక 4 నెలల్లోనే ఈ కంపెనీలో 1,03,000 ఇన్కమ్ తీసుకున్నాను. అంటే 18 నెలల్లో నా ఇన్కమ్ ఎంత? ₹1,00,000. ఓకే, అంటే 18 నెలల్లో ₹1,00,000 వచ్చిందంటే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పనిచేసే చాలా మంది జాబ్ చేసే ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత జాబ్ చేస్తే ఎంత వస్తుందంటారు? 18,000 వస్తున్న పని. 18 సంవత్సరాల పైన చదువుకొని కనీసం 18,000 సంపాదించగలుగుతున్నారు అంటే చాలా మంది కష్టం. కానీ వెస్టేజ్ అయితే నాకు 18 నెలల్లోనే నాకు ₹1,00,000 ఇచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ బిజినెస్ లో లైఫ్ ఉంది అనిపించింది. ఆ తర్వాత వచ్చింది ఏంటంటే కరోనా. సో కరోనా సిచ్యువేషన్ లో ఎవరికైనా ఇన్కమ్స్ ఉన్నాయా? అదే కరోనా సిచ్యువేషన్ లో కూడా ₹1,00,000 పైన ఇన్కమ్ చేసుకున్న తర్వాత చాలా నమ్మకం వచ్చింది. అలానే కరెక్ట్ గా 2 ఇయర్స్ వచ్చినట్టుగా వోక్స్‌వ్యాగన్ పోలో ₹10,00,000 కార్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కావాలని నాకైతే ముందు తెలియదు. నా ఫ్రెండ్ నా ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే లోపడేమో ఇన్నర్ ఫీలింగ్, నాకు వద్దు ఈ బిజినెస్ ఎందుకు, నేను బాగా సేఫ్ జోన్లో ఉన్నాను, మంచి ఇన్కమ్ వస్తుంది, మంచి ఫోటోగ్రాఫర్ని, నాకేంటి అవసరం. కానీ అదే కరోనా టైంలో ఫోటోగ్రాఫర్కి వర్క్ ఉందా? మ్యారేజ్ చేసుకున్నారా? మరి అదే వెనకపోయినట్టు నా పరిస్థితి. సో మరి ఈరోజు 10,000 మంది పైన టీం ఉన్నారు. సో మరి ఈరోజు నేను ఇన్కమ్ తీసుకునే కాకుండా నేను కార్ తీసుకోవడం కంటే నా టీంలో ఫస్ట్ క్రౌన్ డైరెక్టర్, సో అలాగే ఫస్ట్ కార్ హెచ్ఆర్. మరి మాత్రమే కాదు, మనతో పాటు 10 మందికి అవకాశం ఇచ్చే ఒక అవకాశం ఎక్కడ ఉందండి? సో మరి ఇలాంటి ప్లాట్ఫామ్ లో కావాల్సింది కేవలం 3 డిగ్రీస్ కావాలి. మీ దగ్గర ఉంటే కనుక మీకు కూడా ₹1,00,000 రావచ్చు. సో మరి ఫస్ట్ బలమైన డ్రీమ్ ఉండాలి. ఈ బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఇన్కమ్ సంపాదించాలి. మంచి డ్రీమ్తో రండి. ఏదో అంటే నేను నాకు తెలియక వచ్చాను, కానీ మీరు ఇప్పుడు ఈరోజు మా టెస్టిమోనీస్ వింటున్నారు. మాకైతే ఫస్ట్ ఈ టెస్టిమోనీస్ అవన్నీ తెలియదు. సో నాకు మంచి ఇన్కమ్ కావాలి. దాంతోపాటు ఆ ఇన్కమ్ తీసుకోవాలంటే ఏం కావాలి? ఏమి ఇవ్వాలి? అందరికీ డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్ కావాలంటే ఏమి ఇవ్వాలి? టైం ఇవ్వాలి. ఈ మీటింగ్ రావడానికి ఎంతమంది బతిమాడించుకొని వచ్చి ఉంటారు కదా, నాకు టైం లేదండి, బిజీ అయి ఉంటారు కదా. టైం ఇవ్వాలా లేదా? ఈ రోజు విన్నారు కాబట్టి ఈ 3 hours లో మీ మైండ్ సెట్ ఓపెన్ అయింది. అంటే ఫస్ట్ ఇలాంటి మీటింగ్స్ కి టైం ఇవ్వాలి. టైం కాకపోతే చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే డ్రీమ్ ఉండడమే కాదు, దాంతోపాటు టైం ఇవ్వాలి. అన్నిటికంటే విలువైంది ఓపిక. వచ్చే వరకు ఓపిక ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం దొరుకుతుంది. ఈ 3 ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి బిజినెస్ లో ఏం కావాలంటే అది దొరుకుతాయి. కావాలదా? ఇలాంటి ఆపర్చునిటీ తీసుకొని ఈరోజు ఎంతో మందికి నేను ఇవ్వడమే కాదు, ఇంకా ఎంతో మందికి ఇవ్వగలమని ఒక నమ్మకం ఇచ్చిన వెస్టేజ్. సో ప్రతి ఒక్కరు కూడా